ఈ వానలకే వామాకు రొట్టెలా పెరిగిపోయిందని పీకి పాడేసి మా చిన్నోడు చూసి వామాకు బజ్జీనా అన్నట్టు చూశాడు. ఇంక మనం ఊరుకుంటామా? స్టవ్ మీద మూకుడెట్టి ఫ్రెష్ ఆయిల్ వేస్తాం. మరి చూస్తున్నారు కదా, ఆయిల్ అలా ఫ్రెష్గా ఉండాలి. మరి ఒక గిన్నెలోకి శనగపిండి, లైట్గా సాల్ట్, లైట్గా సోడా అండ్ పసుపు, కారం లైట్గా వేసుకొని బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలా వదువుగా కలుపుకోవాలి. బజ్జీలు వేయడం చూసే గ్యాప్లో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫాలో కూడా అయిపోండి. మరి అన్నట్టు నా వీడియోలు ఎలా ఉంటున్నాయి, బాగున్నాయా? ఒక కామెంట్లో చెప్పండి. వామాకుని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని పిండిలో వేసి స్విమ్మింగ్ చేంజ్ చేసి మరుగుతున్న నూనెలో వేసేసుకోవడమే. బుగ్గు 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 అని పొంగిపోతూ ఉంటాయి. ఆ షేప్ చూసారుగా, భలే టెంప్టింగ్గా ఉంటాయి తినడానికి. చూడగానే నోట్లో అలా ఊరిపోతూ ఉంటుంది అనమాట. వామాకు బజ్జీ మీలో ఎవరైనా తిన్నారు ఎప్పుడైనా? తింటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. మా దగ్గర చెప్పాలంటే హెల్తీ ఫుడ్ కూడానే. అందులోకి కాంబినేషన్ టమాటా చట్నీ. అబ్బా, ఆ టేస్ట్ మామూలుగా లేదు, ఇరగేసింది. నేనైతే వదలలేదు, 10-15 బజ్జీలు తినేసాను. మరి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ బాయ్.